హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి భారీగా గంజాయి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ నానక్రాంగూడలోని గంజాయి డాన్ నీతుబాయి ఇంట్లో ఎస్టీఎఫ్ బి టీం దాడి చేయగా 786 గ్రాముల గంజాయి 110 బియరు బ్రీజర్లతో పాటు 60,890 రూపాయల నగదు పట్టుబడింది. కేసులో గోవింద్ దుర్గేష్ దుర్గప్రసాద్లను అరెస్టు చేశారు. ఒరిస్సా నుంచి గంజాయిని తెచ్చి విక్రయిస్తున్నట్టుగా విచారణలో తేలింది. నాంపల్లి పరిధిలోని మంగూరు బస్తీలో ఎస్టీఎఫ్ ఏ టీం 1.2 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరు మహిళలు కాంప్లే పరిమళ బసంతిని అరెస్టు చేశారు. శేరలింగంపల్లి పరిధిలోని నెహ్రూ నగర్లో మరోసారి దాడులు నిర్వహించగా మంగ్లీ నరేష్ వద్ద 710 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. మొత్తంగా ఈ దాడుల్లో 2.7 కేజీలకు పైగా గంజాయి పట్టుబడగా నిందితులను స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించింది ఎస్టీఎఫ్ టీం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, హైదరాబాద్ ని డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలి అని అనుకుంటున్న ప్రతిసారి కూడా డ్రగ్స్ ఆనవాళ్లు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఈసారి భారీ అమౌంట్ లో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఎంత అమౌంట్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు? అట్ ద సేమ్ టైం ఆ బ్యాచెస్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? ఇటు ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ గా ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో గత సంవత్సరం ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. అయినప్పటికీ కూడా గాంజాయి విక్రయాలు, గాంజాయి అక్రమ రవాణా అనేది ఆగడం లేదు. ప్రధానంగా మనం ఈ రోజు 3 ప్రాంతాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు చేశాయి. సో 3 దాడుల్లో కూడా దాదాపు గంజాయిని కేజీల్లో కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా ఇందులో గంజాయి డాన్ నీతుబాయి ఇంట్లో సోదాలు చేశారు. అందులో వారి కుమారుడితో పాటు మరో ఇద్దరిని కూడా గోవింద్ దుర్గేష్, నీతుబాయి కుమారుడు దుర్గా ప్రసాద్ లను కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున ఒరిస్సా నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుని తరలించి ఇక్కడ విక్రయాలు చేస్తున్నట్లు కూడా ఎక్సైజ్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇటు నాంపల్లి లోని మంగూరు బస్తీలో కూడా అదే సందర్భంలో అంజిరెడ్డి అనే అధికారి ఆధ్వర్యంలో సోదాలు చేశారు. అందులో 4 పైన కేసు నమోదు చేశారు. అందులో 2 మహిళలు ఉన్నారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఒరిస్సా నుంచి ధూల్పేటకు అక్రమ రవాణా గాంజాయి జరుగుతున్నట్లు కూడా ఎక్సైజ్ స్పెషల్ ఆపరేషన్ పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ ధూల్పేట్ అనేది గతంలో చేపట్టారు. సో ఇప్పుడు కూడా ఆపరేషన్ ధూల్పేట్ తరహాలోనే మరో ఆపరేషన్ ని చేపట్టాలని కూడా ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ధూల్పేట్ అడ్డాగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో దీన్ని అడ్డుకట్ట వేసేందుకు నీతుబాయి గతంలో గాంజా డాన్ గా కూడా పెద్ద ఎత్తున చెలామణి అయింది. పెద్ద ఎత్తున గాంజాయి అక్రమ రవాణా మహిళలతో చేపించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే గాంజా అక్రమ రవాణా చేస్తున్న ముఠాలపైన ఎక్సైజ్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగానే ఈ సోదాలు, ఈ దాడులు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ధూల్పేట్ విషయంలో ప్రధానంగా స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా భావిస్తున్నారు. సత్తార్. థాంక్యూ సాగర్.